ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ ఫస్ట్ లెసన్ ఇంటీజర్స్ అనే కాన్సెప్ట్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ రోజు నుండి మనకి 7th క్లాస్ కాన్సెప్ట్, 7th క్లాస్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా వస్తాయి. ఇది ఖచ్చితంగా NMMSకి 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే సో దిస్ ఈజ్ డిజైన్ ఫర్ ఓన్లీ NMMS. సో NMMSలోనే మనకి 7th క్లాస్ మొత్తం సిలబస్ అంటూ ఉంటుంది కనుక సో ఎవరైతే ప్రెసెంట్ 8th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు ఒకవేళ 7th క్లాస్ ఏమైనా చాప్టర్స్ మిస్ అయితే ఈ చాప్టర్స్ అన్ని చూడండి. ఎవరైతే ప్రెసెంట్ 7th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రాయబోయే NMMSకి ఖచ్చితంగా ఈ చాప్టర్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి. అందుకనే మీరు ఈ 7th క్లాస్లో ఉన్న ప్రతి సమ్, ప్రతి కాన్సెప్ట్, ప్రతి ఎగ్జాంపుల్, ప్రతి ట్రై దిస్, ప్రతి డూ దిస్ మొత్తం అన్ని కూడా చేయాలి. అన్ని చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు కొంచెం ఈజీ అవుతుంది మీ యొక్క NMMS ఎగ్జామ్. ఇంకా దీనికి ఈ 7th క్లాస్ యొక్క ప్రొసీజర్ ఏంటంటే మీకు మొత్తం డైలీ కూడా ఒక వీడియో వస్తుంది. ఒకరోజు కాన్సెప్ట్, ఒక ఎక్సైజ్, నెక్స్ట్ ఎక్సైజ్, అలాగే 7th క్లాస్ సెమిస్టర్ 1 కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ సెమిస్టర్ 2 కూడా కంప్లీట్ అవుతుంది, అన్ని ఎగ్జాంపుల్స్తో సహా. దీనికి సంబంధించిన నోట్స్ మీరు ఏమీ రావాల్సిన లేదు. నోట్స్ అంతా కూడా నా వెబ్సైట్లో నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రాసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా వీటికి సంబంధించిన డైలీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా నా వెబ్సైట్లో ఉంటాయి, లేదంటే కింద నా వీడియో కింద నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. అన్ని మంచి లాజికల్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను. ఇంకా మనకి ఈ 7th క్లాస్ కంప్లీట్గా మీకు మొత్తం అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కనుక NMMS ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే NMMS అనేది మనకి 12,000 ఇచ్చే స్కాలర్షిప్ ఎగ్జామ్. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో 8th క్లాస్ స్టూడెంట్స్ పాస్ అయితే, ఈ ఎగ్జామ్లో పాస్ అయితే వాళ్ళకి 12,000 ఇస్తుంది కనుక సో మిస్ చేసుకోవద్దు దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. కనుక ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. వీడియోకి మనకి నేను ఒక 500 టార్గెట్ ఇస్తున్నాను లైక్. సో లైక్స్ మనకు ఒక 500 టార్గెట్ ఇస్తున్నాను. కమాన్ అందరూ కూడా లైక్ చేయండి సో వీడియోని. సో ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంటీజర్స్ మనం 7th క్లాస్లోని ఫస్ట్ టైం నేర్చుకోబోతున్నాం. సో 6th క్లాస్లోని మనం ఓన్లీ నెంబర్స్ నేర్చుకున్నాం, న్యాచురల్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్ ఇలాంటివి నేర్చుకున్నాం. సో స్టార్టింగ్ ఇంటీజర్స్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అసలు ఏంటి ఇంటీజర్స్ చూద్దాం. లెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 6th క్లాస్లో నేర్చుకున్న న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. సో మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. సో ఎక్స్పాండెడ్ ఫామ్ అని, నెక్స్ట్ 3 డిజిట్స్ నెంబర్స్ అని, 4 డిజిట్స్ నెంబర్స్ అని, సో ఒక 3 డిజిట్స్ ఇచ్చి చాలా రకాలు నేర్చుకున్నాం. అవన్నీ మీరు ఏం యూజ్ చేశారు? 1 2 3లే యూజ్ చేశారు. సో 1 2 3 యూజ్ చేశారు కనుక అవన్నీ ఏమవుతుంది మనకి న్యాచురల్గా యూజ్ చేశారు కనుక న్యాచురల్ నెంబర్స్ అనమాట. సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్లోని స్టార్టింగ్ లెటర్ మనకి N ఉంది కనుక సో న్యాచురల్ నెంబర్స్ మనం Nతో డినోట్ చేస్తాం. N ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే కౌంటింగ్ చేస్తున్నాం కనుక సో జనరల్గా కౌంట్ చేస్తాం కనుక, న్యాచురల్గా కౌంట్ చేస్తున్నాం కనుక వీటిని న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ ఏంటి? 1. మ్యాక్సిమం నెంబర్ మనకి సో ఉండదు అన్నమాట, ఇన్ఫైనైట్ అన్డిఫైన్డ్. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో 535 ఇస్ ద లాస్ట్ అంటే నేను 536 చెప్తాను. మీరు 1155 అనుకో, నేను 1156 చెప్తాను. మీరు ఏది చెప్తే నేను దానికి 1 యాడ్ చేసి నెక్స్ట్ నెంబర్ నేను చెప్తాను. అంటే న్యాచురల్ నెంబర్స్లోనే హైయెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్ ఆర్ ఇన్ఫైనైట్. సో లీస్ట్ నెంబర్ అయితే 1. అయితే మనకి సో ప్రతి నెంబర్ కూడా మనకి 1 అనేది యాడ్ చేస్తే వస్తుందని మన న్యాచురల్ నెంబర్స్లో తెలుసు. అయితే ఈ న్యాచురల్ నెంబర్స్లో అంతా బాగానే ఉంది, ఒకటి లేదు. ఒకటి ఉంది కదా సార్, లేదంటారేంటి? ఒక్క నెంబర్ లేదు. ఒక్క నెంబరు 0 అనే నెంబర్ లేదు. అంటే నాకు ఒకవేళ 0 కావాలంటే న్యాచురల్ నెంబర్స్లో 0 తీసుకోవడానికి కావాలి. సో కనుక ఆ 0ని ఇందులో వేసి మనకి ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. సో 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో దీన్ని మనం ఏమంటాం? హోల్ నెంబర్స్ అంటాం.
దీని ఏమంటాం హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లో స్టార్టింగ్ లెటర్ డబ్ల్యూ కనుక దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం అన్నమాట. అంటే ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో, ఇవన్నీ న్యాచురల్ నెంబర్సే, దాంతో పాటుగా జీరో తీసుకున్నాం, ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి? జీరో. ఇందులో హైయెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి? ఇన్ఫినైట్. అయితే ఇక్కడ మనకి జీరో మిస్ అయింది, ఇక్కడ కూడా కొన్ని మిస్ అయ్యాయి, మనకి ఒక్కడికి చాలా మిస్ అయ్యి. ఏంటంటే మనకి చూడండి, 1 నా దగ్గర 1 రూపీ ఉంది, 2 నా దగ్గర 2 రూపీస్ ఉన్నాయి, 3 నా దగ్గర 3 రూపీస్, 4 నా దగ్గర 4 రూపీస్, 5 నా దగ్గర 5 రూపీస్ ఉంది. అంటే మన దగ్గర ఉన్నాయి అంటే ప్లస్, సో వీఆర్ పాజిటివ్ అన్నమాట. లేవు అంటే మైనస్, నా దగ్గర రూపాయి లేదు, నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి ఎవరికో రూపాయి, సో మైనస్. నేను ఎవరికో 5 రూపీస్ ఇవ్వాలి, -5. నేను ఎవరికో 10 రూపీస్ ఇవ్వాలి, -10. సో మన దగ్గర లేవు కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే అప్పు ఉంది మన దగ్గర, అప్పు అంటే మైనస్ అన్నమాట. సో ఉంటే పాజిటివ్ లేకపోతే నెగిటివ్. అంటే నెగిటివ్ నెంబర్స్ ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, ముందున ప్లస్ ఉన్నా లేకపోయినా సరే ఇవి పాజిటివ్ నెంబర్స్. సో అంటే అరే 5 రాయనరా అంటే ఇలా రాస్తారు, అరే +5 రాయనంటే ఇలాగే. సో +5 అయినా 5 అయినా ఒకటే, సో దీని ముందు ప్లస్ ఉన్నట్టే లెక్క. సో అంటే ఇవి పాజిటివ్ నెంబర్సే, ఇవి పాజిటివ్ నెంబర్స్, బోత్ ఆర్ ఈక్వల్. సో ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. ఇక్కడ మనకి లేని ఏంటి? నెగిటివ్ నెంబర్స్ లేదు. సో -5 లేదు, -4 లేదు, -2 లేదు, -1 లేదు. అలాంటి నెగిటివ్ నెంబర్స్ని ఇందులో వేస్తాం అనుకోండి, -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఏమంటాం? ఇంటీజర్స్ అంటాం. అంటే ఏమైంది ఇక్కడ మనకి? ఇక్కడ నుండి హోల్ నెంబర్స్, ద హోల్ నెంబర్స్ అలాంగ్ విత్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. హోల్ నెంబర్స్ని మనం నెగిటివ్ నెంబర్స్తో మనం రాస్తే దాన్ని మనం హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అంటాం. ఈ ఇంటీజర్స్ని మనం ఐతో డినోట్ చేయం, జెడ్తో డినోట్ చేస్తాం. ఎందుకంటే జహలాన్ అనే జర్మన్ వర్డ్ నుండి మనం తీసుకున్నాం. జహలాన్ అంటే టు కౌంట్ అనమాట. సో అందుకని మనం ఇక్కడ జెడ్తోని డినోట్ చేస్తాం అన్నమాట. సో ఇంటీజర్స్ అంటే ఏంటి? మనకి ఐతో డినోట్ చేస్తారు కదా అంటే. సో ఇరాషనల్ నెంబర్స్ సమ్వేర్ కొన్ని చోట్ల ఇరాషనల్ నెంబర్స్ని ఐతో డినోట్ చేస్తారు, కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఐతో కూడా డినోట్ చేస్తారు. కానీ జనరల్గా ఇంటీజర్స్ మనం జెడ్తోనే డినోట్ చేస్తాం. జెడ్ ఈజ్ డినోటెడ్ ఫర్ ఇంటీజర్స్. ఓకేనా? అయితే బాగానే ఉంది. సో ఇంటీజర్స్ అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఇంటీజర్స్ అనే మనం నేర్చుకున్నాం. సో అంటే మీకు న్యాచురల్ నెంబర్స్ అంటే అర్థమైంది, హోల్ నెంబర్స్ అంటే అర్థమైంది, ఇంటీజర్స్ అంటే అర్థమైంది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఈ ఇంటీజర్స్లో లీస్ట్ నెంబరు ఇన్ఫినైటే, లార్జెస్ట్ నెంబర్ కూడా ఇన్ఫినైట్. అంటే మీరు లీస్ట్ నెంబర్ తీసుకున్నా సరే అది చెప్పలేము, లార్జెస్ట్ నెంబర్ కూడా చెప్పలేము. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్రాపర్టీస్, డిస్ట్రిబ్యూటివ్ లా. ఈ 3 నేర్చుకుంటే ఈ చాప్టర్ అయిపోద్ది. 3 కదా సార్ 5 నిమిషాలు అయిపోద్ది కాదు, మినిమం అరగంట అవుతుంది గ్యారంటీగా. లెట్ us say ఫండమెంటల్ ఆపరేషన్స్ +, ఇంటూ డివిజన్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి మనకు ఖచ్చితంగా మీకు వస్తేనే మీకు ఇంటీజర్స్ అర్థమవుతుంది. అంటే ప్లస్ అంటే ఏంటి? ఎడిషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్, ఇంటూ అంటే మల్టిప్లికేషన్, డివిజన్ అంటే ఇదేంటి? డివిజన్ అన్నమాట. సో అంటే మనం న్యాచురల్ నెంబర్స్లోని యాడ్ చేసాము, సబ్ట్రాక్షన్ చేసాము, మల్టిప్లికేషన్ చేసాము, డివిజన్ చేసాము. హోల్ నెంబర్స్లో కూడా మనం యాడ్ చేసాము, సబ్ట్రాక్షన్ చేసాము, మల్టిప్లికేషన్ చేసాము, డివిజన్ చేసాము. మరి ఇంటీజర్స్లో కూడా మీరు చేయాలి కదా. అంటే మనం ఏదైనా ఒక కొత్త సిస్టమ్ నేర్చుకుంటే ఆ కొత్త సిస్టంలోని ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ ఇంటీజర్స్లోని అంటే ఇక్కడ మనకి అన్ని ప్లస్లే కనుక సో ఈజీగా అయిపోయింది, ఇక్కడ కూడా అన్ని ప్లస్లు కనుక ఈజీ అయిపోయింది. ఇక్కడ అంత ఈజీ కాదు, ఓకేనా? సో ఇక్కడ మనం బాగా కాన్సెప్ట్ నేర్చుకుని ఆ కాన్సెప్ట్ని అప్లై చేస్తేనే మనకి ఈజీ అవుతుంది, లేదంటే అంత ఈజీ కాదు. సో కనుక ఇప్పుడు ఈ ఇంటీజర్స్లోని సో ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఈ ఇంటీజర్స్లోని ఎడిషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఎడిషన్. ఎడిషన్ ఫస్ట్ 2 నెంబర్స్ నేర్చుకుంటే 3 నెంబర్స్ 4 నెంబర్స్ మనకి ఇంకెన్నైనా వచ్చేస్తాయి. ఫస్ట్ ఎడిషన్ నెంబర్స్. సో 2 నెంబర్స్ తీసుకున్నాం. ఆ 2 నెంబర్స్ ఎలా తీసుకోవాలి? 1 పాజిటివ్ నెంబర్, ద సమ్ ఆఫ్ ది 2 పాజిటివ్ నెంబర్స్. రెండోది ద సమ్ ఆఫ్ ది 2 నెగిటివ్ నెంబర్స్.
మూడోది ద సమ్ ఆఫ్ ది 1 పాజిటివ్ నెంబర్ అండ్ 1 నెగిటివ్ నెంబర్. నాలుగోది 1 నెగిటివ్ నెంబర్ 1 పాజిటివ్ నెంబర్. చూడండి మనకి ఇక్కడ 4 అవకాశాలు ఉంటాయి. అయితే ప్లస్ ప్లస్, లేదంటే మైనస్ మైనస్, లేదంటే ప్లస్ మైనస్, లేదంటే మైనస్ ప్లస్, ఈ 4 కేసెస్ వస్తాయి, ఇంకేమీ రావు అన్నమాట. ఓకేనా? సో మీరు ఎన్ని విధాలైనా సరే ప్లస్, మనకి 2 సింబల్స్ ఉన్నాయి కనుక ఆ 2 సింబల్స్తోని సో ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్, మైనస్ ప్లస్, ప్లస్ మైనస్. ఓకేనా? సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, +3 +2. సో దీన్ని మీకు నెంబర్ లైన్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో నెంబర్ లైన్ అంటే ఏంటి? ఏ లైన్ మీద అయితే నెంబర్స్ ఉంటాయి విత్ ఈక్వల్ ఇంటర్వల్స్లో, ఈక్వల్ డిస్టెన్సెస్లో, దాన్ని నెంబర్ లైన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 5 6 అని ఒక నెంబర్ లైన్ తీసుకున్నాను. సో +3 అంటే అర్థం ఏంటి? 0 నుండి రైట్ సైడ్ 3 వరకు వెళ్ళాలి. సో ఇక్కడ వస్తుందన్నమాట +3 అంటే 0 నుండి 3 వరకు. సో 1 2 3. సో ఈ విధంగా మనం ఇక్కడ వరకు వెళ్ళచ్చు. నెక్స్ట్ ఏంటి? మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ అంటే ప్లస్ అన్నమాట. +2 అంటే అటు సైడ్ వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్ళాలి, అటు సైడే వెళ్ళాలి. నెగిటివ్ అయితే అటు సైడ్. సో ఇక్కడ నుండి మనకి మళ్ళీ +2 అంటే 1 2 అంటే ఇక్కడ వస్తుందన్నమాట. సో మన ఫైనల్ ఆన్సర్ ఇది మాట. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఎంతవరకు వచ్చింది మనకి ఫైనల్ ఆన్సర్? సో ఇది +5 అంటే +5 మాట. దీని అర్థం +5. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ద సమ్ ఆఫ్, ఇది సమ్ మాట. ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్స్. అంటే ఏవైనా 2 పాజిటివ్ నెంబర్స్ మ్యాచ్ చేస్తే మీకు వచ్చేది పాజిటివ్ నెంబర్. ఏవైనా 2 పాజిటివ్ నెంబర్స్ మ్యాచ్ చేస్తే మీకు వచ్చేది ఏంటి? పాజిటివ్ నెంబర్. బై యాడింగ్ ద నెంబర్స్ అంటే ప్లస్లు మైనస్లు మనలో తీసాను. 1 2 3లు నెంబర్స్, 1 2 3 అండ్ సో ఆన్ అవన్నీ నెంబర్స్. ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ బై యాడింగ్ ద నెంబర్స్. హౌ విల్ యూ గెట్? బై యాడింగ్ ద నెంబర్స్. 3 and 2 ఎంత? 5. బై యాడింగ్ ద 3 and 2 నెంబర్స్ అయిపోయింది. అంటే ఈ నెంబర్ లైన్ ఇవన్నీ కాకుండా సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ బై యాడింగ్ ద నెంబర్స్. ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ బై యాడింగ్ ద నెంబర్స్. సో ఆ నెంబర్స్ మ్యాచ్ చేయడం ద్వారా వస్తుంది. ఇప్పుడు మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు ఈజీగా చెప్పేస్తారు. ఓకేనా? సో +5 + 9 14 సార్. +7 + 2 9 సార్. +4 + 9 +9 సార్. సో ఇలాగా మనం ఈజీగా చెప్పొచ్చు మేడం. ఫస్ట్ ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఇది మనం నేచురల్ నెంబర్స్లో నేర్చుకున్నాం కనుక చాలా ఈజీ. ఇక్కడ నుండి అసలైన మజా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా ఇది కొత్తది. ఇక్కడ నుండి మనకు వస్తే అప్పుడు మనం గ్రేట్. ఓకేనా? మీకు వస్తే నేను గ్రేట్. ఓకేనా? నాకు వస్తే నేను గ్రేట్ కాదు. ఇది చూద్దాం. 0 1 2 3 4. సో -1 -2 -3 -4 -5 -6. చూడండి, ఇప్పుడు 0 నుండి స్టార్ట్ చేస్తాం, ఆరిజిన్ నుండి. -3 అంటే ఆరిజిన్ నుండి రైట్ సైడ్ వెళ్తామా, లెఫ్ట్ సైడ్ వెళ్తామా? సో మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అంటే బ్యాక్ వెళ్ళాలన్నమాట. సో ఫ్రంట్ వెళ్ళకూడదు, బ్యాక్ వెళ్ళాలి. సో కనుక ఇక్కడ స్టార్ట్ చేస్తే -3 అంటే -1 -2 -3 ఇక్కడతో అయిపోవాలి. సో ఈ డైరెక్షన్, దిస్ ఈస్ ద డైరెక్షన్. ఓకేనా? సో ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం? -2ని యాడ్ చేస్తున్నాం. -2 అంటే అటువైపా ఇటువైపు. -2 అంటే ఇటువైపు కనుక ఇటువైపు యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే -1 -2. సో టూ స్టెప్స్ ముందుకెళ్ళాం. ఇక్కడతో ఆగిపోవాలి, మనకి ఇక్కడతో అయిపోవాలి. ఎక్కడతో అయిపోయాం మనం? ఇక్కడ -5 దగ్గర అయిపోయాం. అంటే ద సమ్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటిజర్స్ మనకి ఏమొచ్చింది? ఇప్పుడు ఆన్సర్ -5 వచ్చింది. ఏమొచ్చింది? ఆన్సర్ -5 వచ్చింది. సో ఈ నెంబర్ లైన్ ఆధారంగా మనకి ఏమొచ్చింది? ఆన్సర్ -5 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? ద సమ్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటిజర్. అంటే మీరు 2 నెగిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే మీరు రెండింటిని యాడ్ చేసినా సరే మీకు వచ్చే ఆన్సర్ నెగిటివే. అది గుర్తుపెట్టుకోండి.
ఎందుకు సార్ నెగిటివ్ వస్తుంది? మనం తీసుకున్న నెగిటివ్ ఇంటిజర్స్ ఆ రెండింటిని యాడ్ చేస్తే నెగిటివ్ వస్తుంది కనుక పాజిటివ్ ఎలా వస్తుంది? మనం యాడ్ చేస్తాం, ఎడిషన్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. సో కనుక రెండు నెగిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా నెగిటివ్ ఇంటిజర్ ఉంటుంది. సో ద సమ్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటిజర్స్, ద సమ్ ప్లస్ అంటే సమ్, ద సమ్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటిజర్ బై యాడింగ్ ద నెంబర్స్. ఇక నెంబర్స్ ఏంటి? 2, 3, ఓన్లీ 2, 3. వాటిని యాడ్ చేయండి అంతే. మైనస్ పెట్టండి, మీ దగ్గర ఏవైతే నెంబర్స్ ఉన్నాయో యాడ్ చేస్తాను, చాలా ఈజీ. సో ఏవైనా 2 నెగిటివ్ నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, మీకు మీరు ఏం చేస్తారు? ఆన్సర్ మైనస్ పెడతారు, ఎందుకంటే 2 నెగిటివ్ ఇంటిజర్ కనుక మైనస్ పెడతారు. ఆ రెండింటిని యాడ్ చేసేయండి, ఆ రెండింటిని యాడ్ చేసి ఆ మైనస్ ముందు పెట్టండి, అయిపోయింది. ద సమ్ ఆఫ్ టూ నెగిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటిజర్ బై యాడింగ్ ద నెంబర్స్. How you will get? By adding the numbers. The sum of two negative integers is a negative integer by adding the numbers. So ఈ నెంబర్లను అంతా కూడా మీకు అర్థం అవడం కోసం, కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ -3, -9, -12 సార్. వావ్ సూపర్. ఎందుకంటే రెండు మైనస్లు ఇచ్చారు కదా సార్, అందుకే నేను మైనస్ పెట్టాను, ఆ రెండు యాడ్ చేస్తాను సార్, అంతే, ఇంకేం లేదు. -4, -5, -9 సార్. ఎలాగా? సో -4, -5 అంటే మైనస్ వస్తుంది, 4, 5, 9 అయిపోయింది, అంతే. -3, -8, -11 సార్. ఎలాగా? మీరు -3 ఇచ్చారు, -8 ఇచ్చారు, ఆన్సర్ మైనస్ వస్తుంది. ఎలాగా? 8, 3, 11 కదా సార్. అలాగైనా చెప్పచ్చు. ఇంకా మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం ఇంకొక టెక్నిక్ చెప్తాను. సో ఇది మీరు మీ లైఫ్లో కూడా మర్చిపోరు. నెగిటివ్ నెంబర్స్ అంటే మీకు భయం పోతుంది మెయిన్. సో భయం అనేది ఉండకూడదు. సో ఆ భయం పోవడానికి చూడండి చెప్తాను. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరి పేరు రాము, ఇంకొకరి పేరు సోము. వాళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట. సో నేను రాము దగ్గరికి వెళ్ళి, సో రాము నా దగ్గర డబ్బులు లేవు, ఒక 3 రూపీస్ ఇవ్వా అని అడిగాను. నా దగ్గర డబ్బులు యాక్చువల్గా నా దగ్గర డబ్బులు. సో నేను రాము దగ్గర నెక్స్ట్ నుంచి సోము దగ్గర డబ్బులు తీసుకోవడానికి వెళ్ళాను. రాము నాకు 3 రూపీస్ ఇచ్చాడు. నా దగ్గర డబ్బులు లేవు యాక్చువల్గా 0 రూపీస్. ఐ హ్యావ్ 0 రూపీస్. సో నేను 3 రూపీస్ రాము దగ్గర తీసుకున్నాను. అంటే నేను ఎప్పటికైనా సరే రాముకి ఇవ్వాలి కదా, ఆ డబ్బులు రాముకి నేను ఇవ్వాలి కదా. అంటే సో నేను -3 రూపీస్, నా అకౌంట్లోనే -3 ఉంది, ఎందుకంటే వేరే వాళ్ళ డబ్బులు నేను యూజ్ చేశాను కనుక -3. ఓకేనా? అంటే రాము దగ్గర -3 రూపీస్ తీసుకున్నాను. నెక్స్ట్ కంప్లీట్ చేశాను, ఖర్చు పెట్టాను, తీసుకున్న డబ్బులు ఖర్చు పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రాము దగ్గర అడిగితే ఇస్తారు, ఈ డబ్బులు ఇవ్వడు, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చాను కదా మొన్న అంటాడు, ముందు అది ఇవ్వు అప్పుడు ఇస్తాను అంటాడు. అందుకని ఇస్తారు రాము దగ్గరికి. వాళ్ళ బ్రదర్ సోము దగ్గరికి వెళ్తాను. సోము దగ్గరికి వెళ్తే సోము దగ్గర 2 రూపీస్ తీసుకున్నాను. సో అంటే అది కూడా అప్పే కదా, అది నా డబ్బులు కదా, ఆ డబ్బులు కదా, అంటే అది -2. అంటే వీడి దగ్గర 3 రూపాయలు అప్పు తీసుకున్నాను, 3 రూపీస్, వీడి దగ్గర 2 రూపీస్ అప్పు తీసుకున్నాను. టోటల్ నా అప్పు ఎంత అవుతుంది? 5 రూపీస్. ఈ 5 రూపీస్ నా దగ్గర ఉందా, లేదంటే నేను ఇవ్వాలంటే మైనస్, అప్పు అంటే మైనస్. సో అంటే ఇప్పుడు మొత్తం అప్పు ఎంత అవుతుంది? టోటల్ అప్పు మైనస్. సో టోటల్ అప్పు అనేది 5 రూపీస్, దాన్ని మైనస్. ఇలా మనకి అప్పుని మైనస్ అనుకొని, సో బారోయింగ్, సో వాట్ ఎవర్ ద బారోయింగ్ యూ ఆర్ టేకింగ్ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ నెగిటివ్, దెన్ యూ విల్ గెట్ ఎ నెగిటివ్ నెంబర్స్ కాన్సెప్ట్ వెరీ ఈజీలీ. సో ఐ బాట్ 3 rupees from Ramu, that is -3. I bought 2 rupees from Somu, that is -2. Total my borrowing is -5 rupees. అలా కూడా అనుకోవచ్చు, అలా ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ ఇంటీజర్స్. సో ఇప్పుడు ఒక పాజిటివ్ అనేది లేదంటే ఒక నెగిటివ్ 1 పాజిటివ్, ఈ రెండు ఒకటేనండి. ద సమ్ ఆఫ్ 1 పాజిటివ్ 1 నెగిటివ్ అన్న, ద సమ్ ఆఫ్ 1 నెగిటివ్ 1 పాజిటివ్ అన్న, రెండు ఒకటే, ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకున్నాం. ఇక్కడైతే 2 ప్లస్లే, ఇక్కడ 2 మైనస్లే, ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకున్నాం. So let us see. 0, 1, 2, 3, 4, -1, -2. చూడండి, +3 అంటే నేను ఆరిజిన్ నుండి 3 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. సో 1, 2, 3 ఇక్కడతో అయిపోవాలి. +3 అంటే ఈ +3కి నేను ఏం యాడ్ చేస్తున్నాను? -2ని యాడ్ చేస్తున్నాను. -2ని యాడ్ చేయడం అంటే మళ్ళీ మనం వెనక్కి రావాలి. సో ఎందుకంటే మైనస్ అంటే బ్యాక్వర్డ్, ప్లస్ అంటే ఫ్రంట్ వర్డ్, ఫార్వర్డ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుండి 2 స్టెప్స్, 1, 2 ఇక్కడతో ఆగిపోలేదు, ఎందుకంటే -2 కనుక. అంటే ఇక్కడతో ఆగిపోతే మనకి ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ +1 ఏమొచ్చింది? ఇక్కడ +1 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఇది కూడా చేసి అప్పుడు మనం ఈ రెండింటికి ఒకటే కామన్ ప్రాపర్టీ పెడతాం. సో 0, 1, 2, 3, -1, -2, -3
ఓకేనా. సో ఇప్పుడు -3 అంటే ఏంటి, ఆరిజిన్ నుండి మనం 3 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. 1 2 3 ఇక్కడతో ఆగిపోవాలి. దానికి ఏం చేయాలి, +2. దానికి ఏం చేయాలి, +2 అంటే ఇక్కడ నుండి మనం 2 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. 1 2. సో అంటే ఏమొచ్చింది మనకి, ఇది -1 వచ్చింది. ఇది ఏమొచ్చింది ఆన్సర్, -1. చూడండి, ఒక +3 -2 తీసుకుంటే +1 వచ్చింది, -3 +2 తీసుకుంటే -1 వచ్చింది. చూసారా, సైన్స్ మారితే మనం సైన్ కూడా మారిపోయింది. సో +3 -2 తీసుకుంటే +1 వచ్చింది, -3 +2 తీసుకుంటే మైనస్ వచ్చింది. అంటే ఇక్కడ ఎలా చెప్తాం అంటే, ద సమ్ ఆఫ్, ఇది సమ్ కదా, ద సమ్ ఆఫ్ 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ ఇంటిజర్, ద సమ్ ఆఫ్ 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ ఇంటిజర్ ఈజ్ ఏ నెంబర్ బై డిఫరెన్స్ ద నెంబర్, by getting the difference of the number. The sum of 1 positive and negative integers of a is a integer. అంటే ఒక సమ్, ఒక ప్లస్ ఒక మైనస్ నెంబర్స్ని, 1 పాజిటివ్ నెంబర్స్ని 1 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఇంటీజరే. అది ఎలా వస్తుంది, ఫస్ట్ మనం చేయాల్సింది డిఫరెన్స్ చేయాలి, ఆ నెంబర్స్ డిఫరెన్స్ చేయాలి. సో ఇక్కడ 3 and 2 మాత్రమే నెంబర్స్, వాటి డిఫరెన్స్ అంతా 1, ఇక్కడ 1 రాస్తాం, ఇక్కడ 1 రాస్తాం. ఇప్పుడు అది +1 -1 ఎలా తెలుస్తుంది, అండ్ కీపింగ్ ద హైయెస్ట్ వాల్యూ అండ్ కీపింగ్ ద హైయెస్ట్ నెంబర్ సైన్ అండ్ కీపింగ్ ద సైన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. ఇక్కడ +1 -1 ఏంటంటే, ఇక్కడ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి 3, దీని యొక్క సైన్ ఏంటి ప్లస్, అందుకే ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ ఏంటి 3, దాని సైన్ ఏంటి మైనస్, అందుకే ఇక్కడ మైనస్. సో అంటే ఇక్కడ దీన్ని ఎలా చెప్తా అంటే, రెండు ఒకటేనండి. ఇప్పుడు ద సమ్ ఆఫ్ 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ ఇంటిజర్ ఈజ్ అన్ ఇంటిజర్ by getting the difference of the number and keeping the highest value of the number and keeping the sign of the highest value number. అంటే ముందు డిఫరెన్స్ చేసి నెంబర్ రాస్తాం. సో 3 and 2 కి డిఫరెన్స్ 1, 3 కి 2 కి డిఫరెన్స్ 1, సో 1 రాస్తాను. ఇప్పుడు సైన్ ఏం పెట్టాలంటే, ఈ రెండిట్లో ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ హైయెస్ట్ వాల్యూ సింబల్ పెట్టాలి, సో ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, +5 -7. ఫస్ట్ డిఫరెన్స్ 5 కి 7 కి డిఫరెన్స్, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి 7. సో 7 మనకి సైన్ ఏంటి మైనస్, సో -2 ఇస్ ద ఆన్సర్. ఇంకా తీసుకోవచ్చు, -8 +3. సో ముందు ఈ 8 కి 3 కి డిఫరెన్స్ ఎంత 5, 8 కి 3 కి డిఫరెన్స్ ఎంత 5. ఇప్పుడు రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి 8 యొక్క సైన్ ఏంటి మైనస్, అలా పెట్టాలి, ఆ విధంగా పెట్టాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, -15 +17. ముందు మన నెంబర్స్ ఏమున్నాయి మన దగ్గర 15 17. సో 15 17 డిఫరెన్స్ ఎంత 2, ఎందుకంటే 17 లో 15 తెస్తే 2. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏంటి 17 యొక్క సింబల్ ఏంటి ప్లస్, ఇది మాట. సో నెంబర్ లైన్ లేకుండా మనం ఈ విధంగా చేయొచ్చు. ద సమ్ ఆఫ్ ది 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ ఇంటిజర్ ఈజ్ ఇంటిజర్ బై differentiating the number and keeping the sign of the highest value and keeping the before keeping the sign of the highest value sign అనేది పెట్టాలి. ఆ విధంగా పెడితే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో నెంబర్ లైన్ యూజ్ చేసి ఇలా చేయొచ్చు, అలాగే చేయొచ్చు. లేదంటే మనం బారోయింగ్ కాన్సెప్ట్. సో బారోయింగ్ కాన్సెప్ట్ ఏంటి చూడండి. సో నా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, +5 నా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. -7 ఏంటి, నేను 7 రూపీస్ ఇవ్వాలి, మా ఫ్రెండ్కి 7 రూపీస్ ఇవ్వాలి. నా దగ్గర ఎంత ఉన్నాయి 5 రూపీస్, నేను ఎంత ఇవ్వాలి 7 రూపీస్ ఇవ్వాలి. సో నా దగ్గర 5 రూపీస్ ఇస్తాను, ఇంకా అడిగి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి 2 రూపీస్ ఇవ్వాలి, నా దగ్గర లేదు 2 రూపీస్ ఇవ్వాలి కదా. సో అంటే ఏంటి 2 రూపీస్ బారోయింగ్ స్టిల్ ఇస్ దేర్. సో బారోయింగ్ ఇస్ దేర్ 2 రూపీస్ అంటే సో -2, అది మాట కాన్సెప్ట్. సో నా దగ్గర ఇప్పుడు నేనేంటి 8 రూపీస్ ఇవ్వాలి, -8 అంటే నా దగ్గర లేవు ఇవ్వాలి. సో 8 రూపీస్ నేను ఇవ్వాలి. +3 అంటే నా దగ్గర 3 రూపీస్ ఉన్నాయి, నా దగ్గర ఎంత ఉన్నాయి 3 రూపీస్. సో నా దగ్గర ఉన్నాయి ఇచ్చేది, మళ్ళీ ఏమైనా ఉంటే వచ్చేపోతాయి. సో మనకి ఇచ్చేసాం అనుకోండి ఏమీ ఉండదు, లేదంటే లావ్ అయిపోతుంది. సో కనుక నేను 8 రూపీస్ ఒప్పుకోవాలి, 3 రూపీస్ నా దగ్గర ఉన్నాయి, సో 3 రూపీస్ ఇస్తాను. ఇంకా నేను వాడికి ఎంత ఇవ్వాలి 5 రూపీస్ ఇవ్వాలి, అంటే 5 రూపీస్ ఇవ్వాలి కనుక మైనస్. నెక్స్ట్ నేను 15 రూపీస్ ఇవ్వాలి, నా దగ్గర 17 రూపీస్ ఉంది అమౌంట్, ఐ హావ్ ఇన్ మై పాకెట్ 17 రూపీస్. వాడు వచ్చాడు, అరే నాకు 15 రూపీస్ ఇవ్వాలి కదా ఇవ్వరా అన్నాడు, ఇస్తాను 15 రూపీస్. ఇంకెందుకు మరి, ఇంకా నా పాకెట్లో ఎంత ఉంటుంది 2 రూపీస్ ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, కనుక ప్లస్. ఇలా కూడా మనకి యూజింగ్ బారోయింగ్ మెథడ్ కూడా మనం కరెక్ట్ ఆన్సర్స్ని పెట్టచ్చు అనమాట. సో కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ ఆన్సర్స్ని పెట్టచ్చు. సో ఈ విధంగా మనకి ఎడిషన్ అనే కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఎడిషన్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది మల్టిప్లికేషన్.
అదేట్సా ఎడిషన్ తర్వాత మనకి సబ్ట్రాక్షన్ కదా సార్, మల్టిప్లికేషన్ చెప్తున్నారు ఎట్సా. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ నేర్చుకుంటే సబ్ట్రాక్షన్ చాలా ఈజీగా ఉంటుంది, లేదంటే సబ్ట్రాక్షన్ కొంచెం కష్టం ఉంటుంది. చూడండి ఇంటీజర్స్. సో మనం ఏంటంటే మల్టిప్లికేషన్ కూడా ఏంటంటే ఏవైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేయడం, మల్టిప్లై చేయడమే కదా. సో అంతే కదా. ఓకే, సో ఎలా చేయాలి? ఇక్కడ కూడా మనకి 4 పాజిటివ్ నెంబర్, సో +3 into +2. Second one, -3 into -2. Third one, +3 into -2. Fourth one, -3 into +2. సో ఇక్కడ మీరు బాగా నేర్చుకోవాల్సింది, సో ఇక మీరు బై హార్ట్ చేస్తారో లేని గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. సో చిన్న లాజిక్ చెప్పేస్తాను, ఆ లాజిక్తో మీకు ఈజీగా వస్తుంది. చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్. అంటే రెండు సేమ్ సైన్ అయితే మనకు వచ్చే ఆన్సర్ ప్లస్. రెండు సేమ్, చూడండి రెండు ప్లస్లు కనుక ఆన్సర్ ప్లస్ వచ్చింది, రెండు మైనస్లు కనుక మనకు వచ్చే ఆన్సర్ కూడా ప్లస్సే. ఒక రెండిట్లో ఏదైనా ఒకటి మైనస్ ఉందంటే ఆటోమేటిక్గా మైనస్, లేదంటే రెండు వేరే వేరే అయితే మనకి మైనస్. రెండు సేమ్ సైన్లు అయితే ప్లస్, రెండు వేరే వేరే సైన్లు అయితే మైనస్. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ఎందుకంటే రెండు సేమ్ సైన్లు. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, ఎందుకంటే రెండు సేమ్ సైన్లు. ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్, ఎందుకంటే రెండు వేరే వేరే. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఎందుకంటే రెండు వేరే వేరే. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే ఏవైనా 2 ఇంటీజర్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఆన్సర్ అనేది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేది ఆ ఫార్ములా బట్టి ఉంటుంది. ఇక చూడండి, +3 ఇంటూ +2 అంటే దీని అర్థం ఏంటి? +2ని 3 times తీసుకున్నాను. సో ద రిపిటేషన్ ఆఫ్ దిస్ ఎడిషన్, ద రిపిటేషన్ ఆఫ్ ది ఎడిషన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఏదైనా ఒక నెంబర్ని అదే పరంగా యాడ్ చేస్తే దాన్ని మనం మల్టిప్లికేషన్ అంటాం. సో అంటే +2ని 3 సార్లు మీరు యాడ్ చేసిన, +3ని 2 సార్లు యాడ్ చేసిన ఒకటే. దీని అర్థం ఏంటి? చూడండి, మనకి మనం లీనియర్ ఈక్వేషన్స్లో రాసినప్పుడు 3a ఏం రాస్తాం? a ప్లస్ a అని రాస్తాం, అంతే కదా. సో 3 అంటే అర్థం ఏంటి? a ప్లస్ a. సో ఇది కూడా అలాగే ఉంది కదా, ఇది 3 ఇది a. అప్పుడు మనం దీన్ని రాయొచ్చు +2, సో +2 +2. సో నెంబర్ లైన్ మీద రాస్తే మనకి ఏమవుతుంది? సో 1 2 3 4 5 6 అంటే ఏమవుతుంది? ఇక్కడ నుండి ఇక్కడికి 0. సో ఇక్కడ నుండి ఇక్కడికి 1, ఇక్కడ నుండి ఇక్కడికి 1, ఇక్కడ నుండి ఇక్కడికి 1. అంటే ఆన్సర్ ఎంత మనకి? 6 + 6. సో అలా అన్నమాట. సో అంటే నెంబర్ లైన్ మీద మనం రాసినప్పుడు కూడా మనకి అలాగే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏంటి మనకి ఫార్ములా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s 6, 2 3s 6. ఇక్కడ కూడా అంతేనా మనకి. చూడండి, -3 ఇంటూ a. సో దీన్ని రాయొచ్చు మనం -a -a -3 ఇంటూ a. చూడండి, సో -3 అంటే అర్థం ఏంటి? మనకి ఏలు 3 ఉన్నాయన్నమాట. సో -a -3a కదా. సో అంటే ఇక్కడ కూడా మనం ఏం రాయొచ్చు? ఇక్కడ -2 -2 -2. ఇక్కడ -3 ఇంటూ a -a. సో అలా కాకుండా ఇక్కడ ఏ కనుక ఇక్కడ ఇలా కాకుండా -3 ఇంటూ -a తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనకి ఉన్నాయి కనుక. అప్పుడు మనకి ఏమవుతుంది? సో ఇక్కడ ఏ చూడండి, మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. -3 ఇంటూ a అర్థం ఏంటి? -a. అలా కాకుండా నేను -3 ఇంటూ -a తీసుకున్నాను అనుకోండి. చూడండి, -3 ఇంటూ a అంటే అర్థం ఏంటి? -a. సో -3a సరిపోయింది. అలా కాకుండా నేను -3 ఇంటూ -a తీసుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఏ బదులు నేను ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఏ రాస్తాను. మరి ఇక్కడ ఏ అంటే -a కదా, అంటే దాంట్లో ఏం రాయాలి? సో -a రాయాలి. సో -a రాస్తే మనకి ఏంటి?
మైనస్ ఏ రాస్తే మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఏ అయిపోతుంది, ఇది కూడా ప్లస్ ఏ అయిపోతుంది, ఇది కూడా ప్లస్ ఏ అయిపోతుంది, అంటే 3a. సో అంటే ఇప్పుడు మనకు దీని రాయొచ్చు +2 +2 +2 అంటే ఏమవుతుంది +6 అవుతుంది. అందుకే ఆన్సర్ +6 వచ్చింది. అందుకే ఆన్సర్ ఏంటి +6 వచ్చింది అనమాట. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ బై మల్టిప్లైయింగ్ ద నెంబర్స్. The product of 2 positive integers is a positive integer by multiplying the numbers. The product of 2 negative integers is a positive integer by multiplying the numbers. Next, ఇక్కడ కూడా అంతే అండి. ఇప్పుడు అనుకున్నాం కదా మనకి, సో 3 × -2. సో 3 × -2 అంటే మనకి ఇప్పుడు ఏమొస్తుంది కదా, సో సేమ్ దీనిలాగే 3 × -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 = 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 = 6. సో దీనిలాగే సో ఏంటి -2 × 3 చూడండి -3 × a ఆ విధంగా రాస్తే మనకి ఇప్పుడు ఏం రాయొచ్చు -3 -3 2 సార్లు రాయొచ్చు. సో అంటే ఏంటి -6. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది మనకి -6 అవుతుంది. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ మీరు ఇక్కడ దీనికి ఇంప్లిమెంట్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ బై మల్టిప్లైయింగ్ ద నెంబర్స్. అంటే ఏవైనా 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే మీరు ప్రొడక్ట్ చేస్తే వచ్చేది పాజిటివ్ ఇంటిజరే. ఎలా వస్తుంది, ఆ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. ప్లస్ ముందు సైన్ రాస్తాం, తర్వాత నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ రాస్తాం, తర్వాత 3 2 = 6. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాస్తాం, 3 2 = 6. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రాస్తాం, 3 2 = 6. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రాస్తాం, 3 2 = 6. ఇలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. +7 × -8. ఫస్ట్ ఏం రాయాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 8 = 56. అంతే అయిపోయింది, చాలా ఈజీ. +6 × +7. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6 7 = 42. ఇలాగ ఓరల్గా కూడా చెప్పచ్చు మనం. -3 × -4. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 3 4 = 12. సో +12 ఆన్సర్. -4 × -2 +8 ఆన్సర్. ఇలాగా రెండు మైనస్లు అయితే ప్లస్ పెట్టాలి, రెండు ప్లస్లు అయినా ప్లస్ పెట్టాలి. రెండు వేరే వేరే అయితే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయినా ఆన్సర్ మైనస్ వస్తుంది, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ అయినా ఆన్సర్ మైనస్ వస్తుంది. సో ఇది మనకి ఇంటీజర్స్ని మల్టిప్లై చేసే విధానం అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్ ఈ బాక్స్ అనేది ఇంపార్టెంట్. రెండు సేమ్ సైన్ అయితే ప్లస్ వస్తుంది, రెండు డిఫరెంట్ సైన్ అయితే మైనస్ వస్తుంది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ కూడా అంతే, రెండు పాజిటివ్ నెగిటివ్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, అలా తీసుకుంటే సరిపోతుంది. సో +5 నుండి +4 తీసేద్దాం. సెకండ్ వన్ -5 నుండి -4 తీసేద్దాం. నెక్స్ట్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, నెక్స్ట్ ప్లస్ మైనస్, నెక్స్ట్ మైనస్ ప్లస్. 1 పాజిటివ్ నెంబర్ నుండి 1 పాజిటివ్ నెంబర్ తీసేస్తాం, 1 నెగిటివ్ నెంబర్స్ నుండి 1 నెగిటివ్ నెంబర్ తీసేస్తాం, 1 పాజిటివ్ నెంబర్స్ నుండి 1 నెగిటివ్ నెంబర్ తీసేస్తాం, 1 నెగిటివ్ నెంబర్స్ నుండి 1 పాజిటివ్ నెంబర్ తీసేస్తాం. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ రావాలంటే మనం ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకున్న ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్ అనేది గుర్తుండాలి, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ అనేది గుర్తుండాలి, ప్లస్ ఇంటూ మైనస్ అనేది మైనస్ గుర్తుండాలి, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ అనేది గుర్తుండాలి. ఈ 4 గుర్తుంటే ఇది ఈజీగా ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇంటీజర్స్లో 1 పాజిటివ్ నెంబర్ అండ్ 1 నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే మనకి దీన్ని సో a ఇంటూ -b ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం -a ఇంటూ b రాయొచ్చు, -b ఇంటూ a. అదేవిధంగా దీన్ని -a ఇంటూ b అని రాయొచ్చు, ఇలా రాయొచ్చు. సో a ఇంటూ -b ఈజ్ ఈక్వల్ టు -a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు సో -a ఇంటూ b అని రాయొచ్చు. ఆ విధంగా దీన్ని ఇక్కడ మనం డిజైన్ చేస్తామన్నమాట. చూడండి, సో ఫస్ట్ ఏంటి +5. సో మైనస్ ఇంటూ ప్లస్ చూడండి, ఇది 1 అనుకోండి, 1 ఇంటూ -4 అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ ఇలా రాసుకోవచ్చు కదా, అంటే దీన్ని మైనస్ రాయొచ్చు. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో +5 -4 ఆల్రెడీ మనం ఎడిషనల్ నేర్చుకున్నాం, 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ ఇంటిజర్. సో బై డిఫరెన్స్ ద నెంబర్స్ అండ్ కీపింగ్ ద హైయెస్ట్ వాల్యూ సైన్. హైయెస్ట్ వాల్యూ ఏంటి +5
అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది మనకు రావాలంటే మల్టిప్లికేషన్ రావాలి, ఎడిషన్ రావాలి, అప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఈజీగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సో -5 అంటే -5, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 4 సేమ్. సో డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్ 5, 4 డిఫరెన్స్ అంతా 1, హైయెస్ట్ నెంబర్ ఏంటి మైనస్, సో కనుక -1. నెక్స్ట్ ఇక్కడ +5, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, +5 + 4 ఎంత +9 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ -5, సో మైనస్ ఇంటూ ప్లస్ -4, సో -5 - 4 -9. సో సబ్ట్రాక్షన్ అనేది చాలా ఈజీ అండి. సో ఏం లేదు, మీరు ఆల్రెడీ నేర్చుకున్నదే ఎడిషన్, సో మల్టిప్లికేషన్. ఒకసారి ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ ఏంటంటే ఈ ఫార్ములా ప్రకారం ఈ రెండో నెంబర్ యొక్క సైన్ మారుస్తాము, మార్చిన తర్వాత ఎడిషన్ చేసింది. సో సైన్ మార్చిన తర్వాత ఏం చేయాలి, మనం ఎడిషన్ చేస్తే సబ్ట్రాక్షన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనకి డివిజన్. సో డివిజన్ మల్టిప్లికేషన్ రెండు ఒకటేనండి, డివిజన్ అన్న మల్టిప్లికేషన్ అన్న ఒకటే. సో ఏం లేదు చూడండి, సో రెండు సేమ్ సైన్లు మీరు డివైడ్ చేస్తే వచ్చేది మీకు ప్లస్, రెండు మనకి సేమ్ సైన్ అయితే వచ్చేది మనకి ఏంటి ప్లస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే వచ్చేది మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే వచ్చేది మైనస్. ఇది మాట అంటే డివిజన్ కూడా ఓన్లీ మల్టిప్లికేషన్ లాగే. మీరు డివిజన్ చేస్తున్న రెండు నెంబర్స్ కూడా రెండు పాజిటివ్ అయితే మీకు వచ్చేది పాజిటివ్, మీరు డివిజన్ చేస్తున్న రెండు నెంబర్స్ కూడా నెగిటివ్ అయితే మీకు వచ్చేది కూడా పాజిటివ్. మీరు డివిజన్ చేస్తున్న రెండు నెంబర్స్ డిఫరెంట్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే మీకు వచ్చేది ఆన్సర్ మైనస్. సో చాలా ఈజీ అండి ఇది, అంతే. ఓకేనా, ఈ విధంగా మనం ఇంటీజర్స్లోని ఎడిషన్ నేర్చుకున్నాము, మల్టిప్లికేషన్ నేర్చుకున్నాము, సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాము, డివిజన్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ అయిపోతే డిస్ట్రిబ్యూటివ్లో దాంతో మనకి చాప్టర్ అనేది అయిపోతుంది. సో ప్రాపర్టీస్ అనేది కూడా ఇప్పుడు క్లియర్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఈ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ మనం నేర్చుకోవాల్సింది క్లోజర్ లా. ఈ క్లోజర్ లా మనం ఎక్కడ నేర్చుకున్నాం, ఇంటీజర్స్ లో నేర్చుకున్నాం, జెడ్ లో నేర్చుకున్నాం, ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ లో నేర్చుకున్నాం. సో జెడ్ లో నేర్చుకుంటా ఆపరేషన్స్ ఏంటంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఈ 4 నేర్చుకోవాలన్నమాట. ఈ 4 నేర్చుకుంటే క్లోజర్ లా వస్తుందన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు మనకి క్లోజర్ లా అంటే ఏంటో నేర్చుకున్నాం. ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకుంటే ఆ ఇంటీజర్స్ ని మీరు యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజర్ అయితే అప్పుడు అది క్లోజర్ లా అవుతుంది. ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకుంటే ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా మీకు ఇంటీజర్ అయితే అది క్లోజర్ లా అవుతుంది. ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకుని ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజర్స్ అయితే అది క్లోజర్ అవుతుంది. ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకుని ఆ రెండింటిని డివైడ్ చేసి మీకు వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజర్ అయితే అది క్లోజర్ అవుతుంది. సో ఫస్ట్ ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ దృష్ట్యా చేద్దాం. చూడండి 2, -3 అనేవి మనకి ఇంటీజర్స్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తాను. సో ఈ రెండింటిని యాడ్ చేస్తాను. సో 2 + -3. సో 2 + -3 అంటే ఏంటి, దీన్ని 2 - 3 రాయొచ్చు, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో -1 అనేది ఇంటీజర్ కదా, సో -1 అనేది ఇంటీజర్. సో నేను 2 ఇంటీజర్స్ తీసుకున్నాను, ఆ రెండింటిని యాడ్ చేశాను, నాకు వచ్చింది కూడా ఇంటీజరే కనుక సో క్లోజర్ లా ఆర్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ ఇన్ ఇంటీజర్స్ అండర్ ఎడిషన్. సో ఎందుకంటే అయ్యింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ మైనస్ చేద్దాం, సబ్ట్రాక్షన్. 2, 3 బిలాంగ్స్ టు Z. 2, 3 అనేవి ఏవైనా 2 ఇంటీజర్స్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి, మన ఆపరేషన్ ఏంటి మైనస్. సో 2లో నుండి 3 తీసేద్దాం. 2లో నుండి 3 తీస్తే ఎంత -1, ఎందుకంటే అప్పు నాకు 3 రూపీస్, నా దగ్గర 2 రూపీస్, అంటే నాకు అప్పు 1 రూపీ ఉంటుంది. సో -1 అనేది బిలాంగ్స్ టు Z కదా, -1 అనేది బిలాంగ్స్ టు Z కదా. సో closure law is satisfied in integer under subtraction. Closure law is satisfied in integer under subtraction. Next multiplication తీసుకుందాం. 2, -3 belongs to Z. ఏం చేయాలి, 2 into -3. సో 2 3s are 6, -6. సో -6 అనేది Z లో ఉంది కదా. సో closure law is satisfied in integer under multiplication. అంటే ఎడిషన్ అయ్యింది, సబ్ట్రాక్షన్ అయింది, మల్టిప్లికేషన్ అయింది, డివిజన్ అవ్వదు. ఎందుకు సార్ డివిజన్ అవ్వదో చూడండి. సో 2, 3 బిలాంగ్స్ టు Z. ఏ నెంబర్స్ అయినా తీసుకొచ్చాను, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏంటి, 2ని 3తో డివైడ్ చేయాలి. 2ని 3తో డివైడ్ చేస్తే అది మనకి ఇంటీజర్ అవ్వదు. 2/3 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అవ్వదు. అంటే 2/3 అనే నెంబర్స్ లేవు రేషనల్ మనకి ఇంటీజర్స్. కనుక క్లోజర్ లా ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ ఇంటీజర్ అండర్ డివిజన్. సో ఇదంతా కూడా మనకి క్లోజర్ లా అన్నమాట. ఇదంతా ఏంటి మనకి క్లోజర్ లా. నెక్స్ట్
సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ లా. ఏంటి సార్ కమ్యూటేటివ్ లా అంటే, మీరు ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నారనుకోండి, సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయింది అనుకోండి, దాన్ని మనం కమ్యూటేటివ్ లా అంటాం. అండర్ ఎడిషన్ ప్లస్ కనుక. అంటే మీరు ఏ అనే నెంబర్కి బి నెంబర్ యాడ్ చేశారనుకోండి, బి అనే నెంబర్కి ఏని యాడ్ చేసినా సరే ఇక్కడ ఎంతైతే ఆన్సర్ వస్తుందో అక్కడ కూడా అంతే ఆన్సర్ రావాలి. అప్పుడు దాన్ని మనం ఏమంటాం, కమ్యూటేటివ్ లా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2కి 3ని యాడ్ చేశారనుకోండి, ఎంత వస్తుంది 5 ఆన్సర్. మరి 3కి 2ని యాడ్ చేస్తే మీకు ఎంత ఆన్సర్ రావాలి, 5 రావాలి. వచ్చింది కదా. సో అంటే ఏంటి, ఇక్కడ క్లోజర్ లా ఈజ్ సాటిస్ఫైడ్, కమ్యూటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్ ఇంటిజర్ అండర్ ఎడిషన్. ఎడిషన్ ద్వారా క్లోజర్ లా అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ అవ్వాలంటే ఏం చేయాలి, a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ అయితే అప్పుడు దాన్ని మనం కమ్యూటేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్ అంటాం. సో ఇక్కడ కూడా అంతే, 4, 5 తీసుకుందాం. సో 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4. 4 5 ఎంత 20, 5 4 ఎంత 20. సో అంటే నేను 4, 5 అని ఏవైనా 2 ఇంటిజర్స్ తీసుకుంటే 4ని 5తో మల్టిప్లై చేస్తే నాకు 20 వచ్చింది. మరి 5ని 4తో కూడా మల్టిప్లై చేస్తే 20 వచ్చింది. ఆ రెండు ఈక్వల్ అయ్యే కనుక కమ్యూటేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ ఇంటిజర్ అండర్ మల్టిప్లికేషన్. ఇక సబ్ట్రాక్షన్ మనకి సాటిస్ఫై చేయదు, డివిజన్ కూడా చేయదు. ఈ రెండు మాత్రమే చేస్తాయి. ఎందుకు సార్ చేయదంటే చూడండి, 2 - 3 చేస్తే నాకు -1 వస్తుంది, 3 - 2 చేస్తే నాకు 1 వస్తుంది. సో -1 1 ఈక్వల్ అవ్వదు కనుక సో మైనస్ అనే ప్రాపర్టీ మనకి ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ కూడా ఫెయిల్ అయిపోద్ది. సో ఎందుకు, 2ని 3తో డివైడ్ చేస్తే 2/3 వస్తుంది, 3ని 2తో డివైడ్ చేస్తే 3/2 వస్తుంది. ఈ రెండు మనకి ఈక్వల్ కాదు. 2/3 వేరే, 3/2 వేరే. 2/3 అంటే 1 కన్నా తక్కువ, 3/2 అంటే 1 కన్నా ఎక్కువ. ఆ రెండు ఈక్వల్ అవ్వదు. అంటే ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ ఫెయిల్ ఇన్ డివిజన్. సో అంటే మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇక్కడ ఓన్లీ అండర్ ఎడిషన్ సాటిస్ఫై చేస్తుంది, అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది. మరి క్లోజర్ అనేది అండర్ ఎడిషన్, అండర్ సబ్ట్రాక్షన్, అండర్ మల్టిప్లికేషన్ 3 సాటిస్ఫై చేస్తుంది, డివిజన్ చేయట్లేదు. ఇక్కడ 2 చేస్తుంది, మిగతా 2 చేయట్లేదు. నెక్స్ట్ మనం అసోసియేటివ్ ప్రాపర్టీ చూద్దాం. ఇక్కడ ఇంటీజర్స్ లో అసోసియేటివ్ లా కూడా కమ్యూటేటివ్ లాగే ఎడిషన్ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, డిఫరెన్స్ అవ్వదు, డివిజన్ అవ్వదు. సో డిఫరెన్స్ డివిజన్ ఎందుకు అవ్వదంటే లెఫ్ట్ సైడ్ ఒక ఆన్సర్ వస్తుంది, రైట్ సైడ్ ఒక ఆన్సర్ వస్తుంది, రెండు వేరే ఆన్సర్ వస్తాయి కనుక అవ్వదు. డివిజన్ కూడా అంతే, లెఫ్ట్ సైడ్ ఒక ఆన్సర్ వస్తుంది, రైట్ సైడ్ ఒక ఆన్సర్ వస్తుంది కనుక రెండు వేరే కనుక ఇక్కడ ఓన్లీ 2 అవుతాయి. సో ఒకటి ఏంటి, అండర్ ఎడిషన్ అవుతుంది, అండర్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఏంటి సార్ అంటే ఏబిసి ఏవైనా మనకి 3 ఇంటీజర్స్ అయితే ముందు ఏం చేయాలంటే ఈ ఏ ప్లస్ని ఈ రెండింటిని కలిపేసి దానికి యాడ్ చేయాలి. అంటే బి ప్లస్ సి చేసి దానికి ఏని యాడ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ 2 యాడ్ చేయాలి. సో ఏ ప్లస్ బిని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి సిని యాడ్ చేయాలి. ఇలా కనుక సాటిస్ఫై అయితే దాన్ని మనం అసోసియేటివ్ లా అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 ఇంటీజర్సే కదా, 2 3 5 అనేది నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, మీరు కావాలని తీసుకోండి. సో నేను ఏం చేస్తానంటే 2 + 3 + 5. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ రాస్తాను. సో బోర్డమస్ రూల్ ప్రకారం ముందు బ్రాకెట్లో చేయాలి కదా, 3 + 5 ఎంత 8 + 2. సో 2 + 8 ఎంత 10. అంటే నాకు లెఫ్ట్ సైడ్ 10 వచ్చింది. లెఫ్ట్ సైడ్ నాకు ఏమొచ్చింది 10. రైట్ సైడ్ కూడా నాకు 10 వస్తే ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినట్లు లెక్క, లేదంటే నాట్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు చూద్దాం, ఇంకా ఈజ్ ఈక్వల్ టు రాలేదు. సో 2 + 3 + 5. సో 2 + 3 ఎంత 5 + 5. సో 5 + 5 ఎంత 10. సో 10 అనేది 10కి ఈక్వల్ కదా. సో ఇది కూడా ఈక్వల్ కదా, ఇది కూడా ఈక్వల్ కదా. అంటే మనం తీసుకున్న ఈ ప్రాపర్టీ దీన్ని ఎలా చదువుతారు సార్, a ప్లస్ ఆఫ్ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఆఫ్ ప్లస్ సి అని చదవాలి. a ప్లస్ ఆఫ్ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఆఫ్ ప్లస్ సి అని చదవాలి. అంటే అసోసియేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్ ఇన్ ఇంటిజర్ అండర్ ఎడిషన్. మరి మల్టిప్లికేషన్ ఏంటి సార్, ఇక్కడ కూడా అంతే. సో a b c అనేవి ఏవైనా 3 ఇంటిజర్స్ అయితే ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ a ఇంటూ ఇక్కడ బ్రాకెట్ పెట్టేలా b ఇంటూ సి
ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. అంటే ఇక్కడ మీరు ఏవైనా మళ్ళీ 4 5 3 4 ఇవే తీసుకున్నాం. సో 2 ఇంటూ 3 ఇంటూ 5. నేను ఇంకా ఈజ్ ఈక్వల్ టు రాయలేదు, ఎందుకంటే అది అవుతుందో లేదో తెలియదు కనుక అప్పుడే రాయలేదు. ఓకే, సో బోర్డమస్ రూల్ ప్రకారం ముందు బ్రాకెట్లో చేయాలి. 3 5 ఎంత 15. సో ఇంటూ 2 2 15 30 వచ్చింది ఆన్సర్. ఇక్కడ 3 2 ఎంత 6 ఇంటూ 5 6 5 30. సో చూసారా ఇక్కడ కూడా ఈక్వల్ అయింది. సో అంటే మనకి associative law is satisfied in integer under multiplication. Under addition satisfied అయింది, అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫైడ్. అండర్ సబ్ట్రాక్షన్ అండర్ డివిజన్ సాటిస్ఫై చేయదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేరే వేరే ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ఎడిటివ్ ఐడెంటిటీ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ మనం ఐడెంటిటీ లా గురించి నేర్చుకుందాం. దట్ ఈస్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏంటి ఎడిటివ్ ఐడెంటిటీ, ఏంటి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? పేర్లో ఉంది ఎడిటివ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఏంటి? మనకి మనం ఐడెంటిఫై అవ్వడం. సో నాకు నేను ఎలా ఐడెంటిఫై అవుతున్నాను? సో యూట్యూబ్ ద్వారా పలానా గౌరీ సార్ మ్యాథ్స్ చెప్తున్నారు అంటే, సో గౌరీ సార్ అంటే మ్యాథ్స్ చెప్తారని ఒక ఐడెంటిటీ ఉంది. సో నాకేంటి యూట్యూబ్ ద్వారా నాకు ఐడెంటిటీ అనేది వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు మీరు ఎలా ఐడెంటిఫై అవుతారు? మీరు ఉదయాన్నే అద్దంలోని మీ ముఖం చూసుకుంటే మీకు మీరు ఐడెంటిఫై అవుతారు, అద్దం ద్వారా మీరు ఐడెంటిఫై అవుతారు. అలాగే ఇక్కడ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఇంటీజర్, ఏ ఇంటీజర్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ -5 అనే ఒక ఇంటీజర్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ -5 అనే నెంబర్కి నేను ఏ నెంబర్ని యాడ్ చేస్తే నాకు మళ్ళీ -5 వస్తుంది చెప్పండి. లేదంటే 3 అనే నెంబర్కి నేను ఏ నెంబర్ని యాడ్ చేస్తే నాకు 3 వస్తుంది చెప్పండి. సో -5 అనే నెంబర్కి నాకు -5 ఆన్సర్ రావాలంటే ఏమి యాడ్ చేయాలి? ఎడిటివ్ అంటే ఎడిషన్ కదా, ఏమి యాడ్ చేస్తే నాకు -5 వస్తుంది. 3 అనే నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే నాకు 3 వస్తుంది. సింపుల్గా 0. సో -5 + 0 = -5, 3 + 0 = 3. అంటే 0 అనే నెంబర్ని యాడ్ చేయడం ద్వారా నాకు మళ్ళీ నేను తీసుకున్న నెంబర్ వచ్చింది. అంటే దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ ఇంటీజర్స్ అంటాం. అంటే సింపుల్గా ఏంటి? a + 0 = 0 + a = a. దిస్ ఈస్ కాల్ ఎడిటివ్ ఐడెంటిటీ, లేదంటే ఐడెంటిటీ లా అంటాం. ఏమంటాం? ఐడెంటిటీ లా అంటాం. ఇక్కడ 0 ద్వారా ఇది ఐడెంటిఫై అవుతుంది కనుక దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. సో ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ ఇంటీజర్స్ ఈజ్ 0. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సేమ్ అండి. ఇప్పుడు ఆ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నేను మల్టిప్లికేటివ్ అంటే ఇంటూ, నేను ఏ నెంబర్ని నేను ఇంటూ చేస్తే మళ్ళీ నాకు ఆన్సర్ -5 వస్తుంది, లేదంటే ఇక్కడ ఆన్సర్ 3 వస్తుంది. -5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు -5 వస్తుంది. 3 అనే నెంబర్ని ఏ నెంబర్తో నేను మల్టిప్లై చేస్తే 3 వస్తుంది చెప్పండి. సో ఇక్కడ 1. సో 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కనుక 1 ద్వారా ఇది దీనికి అది ఐడెంటిఫై అవుతుంది, 1 ద్వారా 3 అనేది దానికి అది ఐడెంటిఫై అవుతుంది కనుక దిస్ ఈస్ కాల్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. హియర్ 1 is called మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ దీని ఎలా రాయొచ్చు? a × 1 = 1 × a = a. ఈ విధంగా రాయొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ జీరో ప్రాపర్టీ ఉంటుంది. జీరో ప్రాపర్టీ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక నెంబర్ని 0తో మల్టిప్లై చేశారనుకోండి 0 వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, మీరు ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా దాన్ని 0తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఆన్సర్ 0. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనం 0ని ఆ పెద్ద నెంబర్తో మీరు డివైడ్ చేస్తే వచ్చేది 0. సో ఎగ్జాంపుల్ చెప్పండి సార్, అర్థం అవట్లేదు సార్. సో చూడండి, 5 × 0 0, 7 × 0 0, 2023 × 0 0. ఏ నెంబర్ని 0తో మల్టిప్లై చేసినా 0 ఆన్సర్ వస్తుంది. 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0. సో 0/3 0, 0/5 0, 0/2023 0. అయితే 0 అని మనకి ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేస్తే అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ ఏదైనా నెంబర్ని 0తో డివైడ్ చేయలేం. సో ఇది జీరో ప్రాపర్టీ. జీరో ప్రాపర్టీ అంటే 0తో మల్టిప్లై చేస్తే 0, 0ని ఏదైనా నెంబర్తో డివైడ్ చేస్తే 0, కానీ 0ని డివిజన్ అనేది ఇంపాసిబుల్, అన్డిఫైన్డ్. సో డివిజన్ ఆఫ్ 0 ఇస్ అన్డిఫైన్డ్. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా ఇక్కడ మనకి
డిస్ట్రిబ్యూటివ్ లా అనేది ఇంటీజర్స్ అనేది ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు ఒకేసారి మనకి సాటిస్ఫై చేస్తుంది. చూడండి, సో బి ప్లస్ సి ఏ ఇంటూ చూడండి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే ఏంటి, సింపుల్గా చెప్తాను చూడండి. బి కామా సి అనేవి ఒక క్లాస్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉంటే ఏ అనేవాడు లేదంటే ఏ అనే అమ్మాయి అమృత అనే అమ్మాయి బర్త్డే అయితే ఏం చేయాలి, అమ్మాయి బికి వెళ్ళి చాక్లెట్లు ఇవ్వాలి, సికి కూడా ఇవ్వాలి. కనుక బికి వెళ్ళి చాక్లెట్లు ఇచ్చింది ప్లస్ మళ్ళీ సికి వెళ్ళి కూడా చాక్లెట్ ఇచ్చింది. ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కనుక దీన్ని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. అలా కాకుండా బి ప్లస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఈసారి ఫస్ట్ సికి ఇస్తుంది తర్వాత బికి ఇస్తుంది, సో బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ ఏ. దీన్ని మనం రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి డిస్ట్రిబ్యూటివ్ లా. ఎందుకంటే ఈ సమ్స్ ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనం సమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు, చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట ఈ సమ్స్ యూజ్ చేసి. కనుక ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, బి ప్లస్ సి ఇంటూ ఏ బి ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ ఏ. సో డిస్ట్రిబ్యూషన్ అండి, ఏం లేదు, జస్ట్ లోపలికి వెళ్ళి ఇవ్వడం అంతే, డిస్ట్రిబ్యూషన్ పంచడం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి డిస్ట్రిబ్యూటివ్ లా అక్కడ ప్రాపర్టీస్ అయిపోయింది, డిస్ట్రిబ్యూటివ్ లా కూడా అయిపోయింది. సో దీనికి సంబంధించి మొత్తం ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ కాన్సెప్ట్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని రాసుకోండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్లోనే ఇస్తాను. దాని ఎగ్జామ్ రాసి టాప్ 20 ఎవరికైతే వస్తారో టాప్ 100 మెంబర్స్ ర్యాంక్స్ అనేది నేను కింద డిస్ప్లే చేస్తాను. సో ఈ వీడియో మరి ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి ఎలా ఉందో క్లాసు. సో దీన్ని బట్టి నెక్స్ట్ లెసన్స్ నేను ప్లాన్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.